రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లో వ్యాపారం, ఆస్తి పన్ను తక్కువగా కట్టడం కోసం అక్రమాలు. ఇలా హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఆదాయానికి కోట్లలో గండి కొడుతున్నారు కొంతమంది. విద్యుత్ కనెక్షన్లతో సరిపోల్చి బల్దియా అధికారులు చేస్తున్న సర్వేలో ఈ మేరకు పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. దీంతో అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. క్యూర్ పరిధిలోని 3 కార్పొరేషన్లు ఈ తరహా అక్రమాలపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్లలో ఆస్తి పన్ను ఎగవేత పెద్ద ఎత్తున జరిగినట్టు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కొంతమంది యజమానులు తమ భవనాల అసలు విస్తీర్ణాన్ని తగ్గించి చూపిస్తూ తక్కువ పన్ను కడుతున్నారు. 300 గజాల భవనాన్ని 150 గజాలుగా నమోదు చేయడం, 3 అంతస్తుల భవనాన్ని 1 అంతస్తుగా చూపించడం వంటి అక్రమాలు లెక్కలేనన్ని కనిపిస్తున్నాయి. దీనికి తోడు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవనాలను నివాస గృహాలుగా చూపిస్తున్నారు మరికొంతమంది. షాపులు, ఆఫీసులు, గోడౌన్లు, చిన్న చిన్న ఇండస్ట్రీలు నడుస్తున్న భవనాలను సైతం నివాస గృహాలుగా చూపిస్తూ ఆస్తి పన్ను ఎగ్గొడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒకే భవనంలో దిగువ అంతస్తుల్లో వ్యాపారం, పై అంతస్తుల్లో నివాసం ఉండగా మొత్తం భవనాన్ని నివాసంగా చూపిస్తూ నామమాత్రపు ట్యాక్స్తో తప్పించుకుంటున్నారు. ఈ అక్రమాల వల్ల జీహెచ్ఎంసీకి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. అయితే వీటి వెనుక బల్దియా సిబ్బంది ప్రమేయం, చేతులు తడిపే కార్యక్రమం జోరుగా సాగుతోందనేది బహిరంగ రహస్యం. అసెస్మెంట్ సమయంలో సరైన తనిఖీలు చేయకపోవడం, ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలు నమోదు చేయడం, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా ఫైళ్లు క్లియర్ చేయడం వంటి లోపాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ ఎగవేత జరుగుతోంది. కొత్తగా నిర్మిస్తున్న భవనాల్లో కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తుండటంతో కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతోంది జీహెచ్ఎంసీ. గత ఏడాది నుంచి ప్రత్యేక సర్వేలు చేపట్టిన అధికారులు టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ కనెక్షన్ల డేటాతో సరిపోల్చి పరిశీలనలు ప్రారంభించారు. చాలా విద్యుత్ మీటర్లు మాత్రం కమర్షియల్ విభాగంలో చూపిస్తున్నాయి. భవనాలు మాత్రం నివాస గృహాలుగా నమోదై ఉన్నాయి. మరీ ముఖ్యంగా మిక్స్డ్ యూజ్ భవనాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒకే భవనంలో నివాసం, వ్యాపారం కలిపి ఉన్నవన్నమాట. నివాస భవనం కింద ట్యాక్స్ కట్టి కమర్షియల్ ట్యాక్స్ ను ఎగ్గొడుతున్నారు. ఇలా వేలాది భవనాల్ని గుర్తించారు అధికారులు. ఆ భవనాల యజమానులకు నోటీసులిస్తున్నారు. గోషామహల్, ఖైరతాబాద్, కవాడిగూడ, మాదాపూర్, తార్నాక, బోయిన్పల్లి, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో ఈ తరహా అక్రమాలు ఎక్కువగా జరిగినట్టు సర్వేల్లో తేలింది. రాబోయే రోజుల్లో ఇలాంటి అక్రమాలకు తావివ్వకుండా ఆస్తి పన్ను అసెస్మెంట్ ను పూర్తిగా డిజిటల్ చేసి విద్యుత్, నీటి కనెక్షన్లు, భవన అనుమతులతో లింక్ చేయాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3 కార్పొరేషన్ల పరిధిలో 2350 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేశారు. లింకింగ్ ప్రక్రియ పూర్తయితే జీహెచ్ఎంసీకి అదనంగా 900 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా.